ప్రభైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. చదవబడిన ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సైన్యములకు అత్యధిక దేవుడు, ప్రేమ స్వరూపి. ఇవన్నీ ఆయనకు సంబంధించినవి. కాబట్టి ఈ మాట యాకోబుతో దేవుడు సెలవిచ్చుచున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని యాకోబుతో అంటున్నాడు. ఇశ్రాయేలు అని పిలువబడక మునుపు యాకోబు పేరు యాకోబు. ఆ తర్వాత దేవుడు దర్శించి యాకోబును ఇశ్రాయేల్గా మారుస్తాడు. ఇశ్రాయేల్ అనే పేరు యాకోబుకు పెడతాడు. కాబట్టి ఇశ్రాయేలు అని పిలువబడే యాకోబు బహుగా ఫలించి అతడు అభివృద్ధి పొందుతాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశము అని మనం పిలుస్తున్నామంటే ఒకప్పుడు యాకోబుకు పెట్టినటువంటి పేరు ఇశ్రాయేలు. కాబట్టి దేవుడు యాకోబును అనగా ఇశ్రాయేల్ను ఎంతగా దీవించాడు, ఆశీర్వదించాడంటే అతడు ఫలించి అభివృద్ధి పొందాడు. ఇశ్రాయేలు అంతకంతకు విస్తరించను అని బైబిల్ సెలవిస్తున్నది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంకు వెళ్ళినప్పుడు వారు అంతకంతకు విస్తరించారు. ఎప్పుడైతే వాళ్ళు అంతకంతకు విస్తరించారో ఐగుప్తీయులు తెలుసుకొని వాళ్ళు ఎక్కడ మనల్ని విడిచి వెళ్తారో అని చెప్పి వారిని బహుగా శ్రమ పెడతారు. వారి చేత వెట్టి చాకిరి చేయించుకుంటారు. అలా దేవుడు ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చి గొప్ప జనంగా చేస్తాడు. ఇశ్రాయేల్లో నుండి దేవుడు రాజులను పుట్టిస్తాడు. ఈరోజు ఆ జీవం కలిగిన దేవుడే నిన్ను నన్ను కూడా ఆశీర్వదించగలడు. మనము బహుగా ఫలించి అభివృద్ధి పొందాలి అని ఆశపడినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదించగలడు, దీవించగలడు. అలాగే దేవుడు నోవాహును కూడా ఆశీర్వదించాడు. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా నోవాహు దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును భూజంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలకును కలుగుని దేవుడు నోవాహుతో సెలవిస్తాడు. నోవాహు కుటుంబం కూడా బహుగా ఫలించి అభివృద్ధి పొందుతుంది. అలాగే ఆదికాండము 12వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ చేత ఆశీర్వదింపబడునని దేవుడు అబ్రహాంతో సెలవిస్తాడు. ఈ విధంగా దేవుడు నోవాహుతో మాట్లాడి దేవుడు నోవాహును ఆశీర్వదిస్తాడు. నోవాహు బహుగా ఫలించి అభివృద్ధి పొందుతాడు. అలాగే దేవుడు అబ్రహాంతో కూడా మాట్లాడి అబ్రహాంను కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే యాకోబుతో కూడా దేవుడు మాట్లాడి యాకోబును కూడా ఆశీర్వదిస్తాడు. యాకోబు కూడా ఫలించి అభివృద్ధి పొందుతాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నువ్వు బహుగా ఫలించి అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దీవించాలనుకుంటున్నాడు. దేవుని యొద్దకు రా. దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు. నీకును దేవునికి మధ్య ఎటువంటి దోషములు అడ్డు లేకుండా చూసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
రక్షింపనేరకుండాన్నట్లు నా హస్తములు కుర్చ కాలేదు, విననేరకుండాన్నట్లు నా చెవులు మందము కాలేదు. నీకును నాకును మధ్య నీ దోషములే అడ్డుగా వచ్చినాయని ప్రభువు తన వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, నిన్ను ఆశీర్వదించాలని దీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన యొద్దకు మనమందరం వచ్చి ఆయన చేత మనమందరము ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒక చిన్న పాట పాడుకుందాం. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. యేసయ్య, నోవాహును ఆశీర్వదించారు, అతడు బహుగా ఫలించి అభివృద్ధి పొందాడు. ఇశ్రాయేలులందరినీ నాయన మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాగే తండ్రి, మమ్మల్ని కూడా నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి. మేము ఫలించి బహుగా అభివృద్ధి పొందుటకు సాయం చేయండి. మేము బహుగా ఫలించటం వలన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడని ప్రభువాని వాక్యం సెలవిస్తున్నది. మేము బహుగా ఫలించాలని ప్రభువా నువ్వు ఎదురు చూస్తున్నావు, మమ్మల్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నావు. ప్రభువా, మేమెంతటి వారం నాయన నీ చేత ఆశీర్వదింపబడడానికి, నీ చేత దీవించబడడానికి. మేము అడవి గడ్డి పువ్వు లాంటి వారం తండ్రి, నీటి మీద బుడగలాంటి వారం తండ్రి. అలాంటి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి ప్రభువా మమ్మల్ని ఈరోజు సజీవ లెక్కలు ఉంచినందుకై, బహుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతున్నందుకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.